Little Star Swanders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 17. ఉత్తర దిక్కున కౌశికి నది పక్కన కూర్చొని ఘోరాతి ఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాక దేవతలతో కలిసి బ్రహ్మగారు ప్రత్యక్షమై, నేను నీ తపస్సుకి చాలా ఆనందించాను, ఇక నుంచి అందరూ నిన్ను మహర్షి అని పిలుస్తారు అని అన్నారు. ఈ మాట విన్న విశ్వామిత్రుడికి బాధ కానీ సంతోషం కానీ కలగలేదు. ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పటికి మహర్షిని అయ్యాను, ఇక బ్రహ్మర్షిని ఎప్పుడవుతానో అనుకొని బ్రహ్మగారిని నేను నా ఇంద్రియాలను గెలిచినాను అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇప్పటికైతే నువ్వు ఇంకా నీ ఇంద్రియాలని గెలవలేదు, ఇంద్రియాలని గెలవడం అంత తేలిక కాదు అన్నాడు. మెల్లగా విశ్వామిత్రుడి పగ వశిష్ఠుడి మీద నుంచి తన ఇంద్రియాల మీదకి వెళ్ళింది. తను అనవసరంగా వశిష్ఠుడి మీద క్రోధాన్ని పెంచుకోవడానికి, మేనకతో కామానికి లొంగడానికి తన ఇంద్రియాలే కారణమని గ్రహించాడు. మళ్ళీ ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఈసారి ఎండాకాలంలో తన చుట్టూ 4 పక్కల అగ్నిని పెట్టుకొని తల పైకెత్తి సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి తపస్సు చేశాడు. వానాకాలంలో నడుము దాకా నీళ్ళల్లో ఉండి తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు చేస్తున్న ఈ తపస్సును చూసిన దేవేంద్రుడు ఆయనని పరీక్షించాలని రంభని పంపాడు. రంభ భయపడి వెళ్ళనంటే నానా రకాలుగా నచ్చజెప్పి పంపించాడు. మరుసటి రోజు విశ్వామిత్రుడు స్నానం చేద్దామని వెళ్తుంటే ఆయనకప్పుడే స్నానం చేసి బయటకు వస్తున్న రంభ కనిపించింది. చెట్లన్నీ వసంత ఋతువులలో ఎలా పూలతో ఉంటాయో అలా పూలతో కలకలరాడుతున్నాయి. కోకిల పాట కూడా వినిపించింది. విశ్వామిత్రుడికి అనుమానం వచ్చింది, ఇది వసంత ఋతువు కాకపోయినప్పటికీ చెట్లన్నీ పూలతో ఉన్నాయి, కోకిల పాట పాడుతుంది, అయితే ఇదంతా ఇంద్రుడు నా తపోభంగానికి చేస్తున్న ప్రయత్నమని గ్రహించి కోపంతో ఇలా అన్నాడు, యత్మాం లోభయసే రంభే కామక్రోధజయశీనం దశవర్ష సహస్రాణి శైలిస్తస్తి దుర్భగే. నన్ను ప్రలోభ పెడదామని వచ్చిన ఓ రంభ, నువ్వు 10,000 సంవత్సరాలు రాయివై పడుండు అని శపించాడు. తర్వాత కొంతసేపటికి శాంతించి, అసలు రంభ చేసిన తప్పేముంది, నేను మళ్ళీ క్రోధానికి లోనయ్యాను, ఇంద్రుడు పంపిస్తే ఆమె వచ్చింది అనుకొని రంభ అడగకుండానే ఒకనాడు ఒక బ్రాహ్మణుడు నీకు శాప విమోచనం కలిగిస్తాడు అని అన్నాడు. విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించాడు, నా శత్రువులు ఎక్కడో లేరు, నాలోనే ఉన్నారు. ఈ కోపము కామము నాకు కలగడానికి నా మనసు కారణం. ఆ మనసు నా ఊపిరి మీద ఆధారపడి ఉంది, అందుకని ఊపిరిని తీసి బయటికి వదిలాను
కుంభకం యోగాలో ఒక ప్రక్రియ చేస్తాను. అలాగే ఈ శరీరానికి అప్పుడప్పుడు కోరికలు కలగడానికి కారణం నా శరీరానికి కొంచెం దృఢత్వం ఉండవడం వలన. కనుక కుంభకం చేస్తే నా శరీరం ఒక పుల్లలా అవుతుంది అని తూర్పు దిక్కుకి వెళ్ళి బ్రహ్మాండమైన తపస్సు మొదలుపెట్టాడు. అలా 1000 సంవత్సరాలు చేశాడు. కుంభకంలో ఉండి తపస్సు చేసేసరికి ఆయన శరీరం ఒక పుల్లంత సన్నగా అయ్యింది. తన శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంత కబలాన్ని తిందామని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, అయ్యా, నాకు బాగా ఆకలిగా ఉంది, మీ దగ్గరున్నది నాకు కొంచెం పెడతారా అన్నాడు. వచ్చినవాడు ఇంద్రుడని విశ్వామిత్రుడికి అర్థమైంది. కానీ ఈసారి ఆయన ఇంద్రియాలకి లొంగలేదు. ఇంద్రుడు తింటే ఏంటి, నేను తింటే ఏంటి అనుకొని ఇంద్రుడికి ఆ కబలాన్ని ఇచ్చి మళ్ళీ కుంభకంలోకి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఆయన బ్రహ్మస్థానం నుంచి ఆయన తపశ్శక్తి పొగగా బయలుదేరింది. ఆయన తపోధూమం సమస్త లోకాల్ని కంపేసింది. సముద్రాలు కదలడం ఆగిపోయాయి. సమస్త ప్రాణులు క్షోభించాయి. ఇక ఈ స్థితిలో విశ్వామిత్రుని ఎవరూ కదపలేరు. ఆయనకి శత్రువు లేడు, మిత్రుడు లేడు. ఆయనకి అంతటా ఆ పరబ్రహ్మే కనిపిస్తుంది. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి, బ్రహ్మర్షే స్వాగతం తే అస్తు తపస్మాసు తోసిత బ్రహ్మాణ్యం తపసా ఉగ్రేణ ప్రాప్తవాన్ అసి కౌశిక. ఓ కౌశిక, నీ తపస్సుకి సంతోషించాను. నువ్వు బ్రహ్మర్షి అయ్యావు. దేవతలందరితో కలిసి నేను నిన్ను బ్రహ్మర్షి అని పిలుస్తున్నాను. నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయుష్మంతుడివై జీవిస్తావు అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితో, నేను బ్రహ్మర్షిని అయిన మాట నిజమైతే నాకు ఓంకారం, వషట్కారం వాటంతట అవి భాషించాలి అన్నాడు. ఓంకారం, వషట్కారం భావిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత పొందుతాడు. అలాగే తాను కూర్చొని యజ్ఞం చేయించడానికి అర్హత పొందుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు పుట్టుక చేత క్షత్రియుడు కనుక. అలాగే ఎవరి మీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశాను, ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు. బ్రహ్మగారు సరే అన్నారు. అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా ఆయన విశ్వామిత్రుని చూసి బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి కాళ్ళ కడిగి పూజ చేశాడు. ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో ఆ వశిష్ఠుడి కాళ్ళు కడగడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అని శతానందుడు రాముడితో చెప్పాడు. బ్రహ్మర్షి అవ్వడానికి, కామక్రోధాలని జయించడానికి మీ గురువు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు, ఎంత కష్టపడ్డాడో. ఇలాంటి గురువుని పొందిన రామ, నువ్వు అదృష్టవంతుడివి అన్నారు. విశ్వామిత్రుడి కథ విన్న రాముడు పొంగిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా విశ్వామిత్రుడికి ప్రణిపాతం చేశారు. రేపు సూర్యోదయం అయ్యాక ఒక్కసారి నాకు దర్శనం ఇవ్వండని జనక మహారాజు విశ్వామిత్రుడితో చెప్పి వెళ్ళిపోయాడు. విన్నారా అండి? వశిష్ఠ మహర్షితో కోపం తెచ్చుకొని విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. విశ్వామిత్రుడు ఒక క్షత్రియుడు. అతను బ్రహ్మర్షి అవ్వడానికి, యాగం జరపాలి అనేదానికి అతను ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎలాంటి అవరోధాలు ఎదుర్కొన్నాడో చూసారా? రాముడు వినది చాలా ఆశ్చర్యపోయాడు. రామాయణం మరిన్ని ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్
Little Stars Wonders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support.